ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు కళ్యాణ్ గారు స్టార్టింగ్ లో కళ్యాణ్ గారి మీద కొంచెం ఉండేవి అంటే లైక్ కొంతమంది మీద కళ్యాణ్ గారి మీద కానీ డీమన్ గారి మీద కానీ లైక్ ఏమనంటే పులిహోర కలుపుతున్నాడు హౌస్ లో అని చెప్పి ఈవెన్ తనుజ గారితో బాండింగ్ కూడా చాలా మంది స్టార్టింగ్ లో ఏదో అటెన్షన్ కోసం తనుజ గారితో కలుపుతున్నాడనో లేదంటే పులిహోర కలుపుతున్నాడనో ఈ కైండ్ ఆఫ్ వచ్చినాయి. సో మీకేమనిపిస్తుంది, మీరేం చెప్తారు అలాంటి వాళ్ళు? సార్ ఇప్పుడు పులిహోర కలుపుతున్నాడు అని చెప్పేసి అంటే ఒక్కొక్కరు పాయింట్ ఆఫ్ వ్యూ ఒక్కొక్కటి సార్. ఇప్పుడు వాళ్ళది ఒక అంటే ఇప్పుడు నార్మల్ గా అదే సెటైర్స్ ఫ్రెండ్స్ కి వేసాం అనుకోండి. ఇప్పుడు అరే ఫ్రెండ్ ఎవరైనా వచ్చారు, నువ్వు చాలా బాగున్నారు అని చెప్పేసి అంటే ఏటి మ్యాటర్ అని చెప్పేసి అని అంటారు సార్. ఇప్పుడు అదే ఒక అమ్మాయి కానీ అంటే వీడు పులిహోర కలుపుతున్నాడు అని చెప్పేసి అంటారు సార్. సో 2 వేరియేషన్స్ ఉంటాయి సార్. మనం అర్థం చేసుకునే దాని వేరియేషన్ బట్టే ఉంటుంది సార్. సో దాంట్లో మనం ఎక్కువగా డిస్కషన్ చేయాల్సిన అవసరం లేదు సార్. కళ్యాణ్ గారు మరి కొంచెం అటెన్షన్ ఇచ్చినట్టు మీకు అనిపించలేదా తనుజ గారికి కానీ ఎవరికైనా? అటెన్షన్ అంటే తను ఒక మంచి ఫ్రెండ్ గా ట్రీట్ చేసి తను కేరింగ్ చేస్తున్నాడు. సో తన నుంచి ఒక ఫ్రెండ్ గా మంచి లవ్ ఇస్తున్నాడు అని చెప్పేసి నేనైతే చూస్తున్నాను సార్. సో మీ టైప్ ఆఫ్ లో ఎట్లా కనబడుతుందో నాకు తెలియదు సార్. సో నా టైప్ ఆఫ్ లో అయితే ఒక మంచి ఫ్రెండ్ గా చూస్తున్నాడు తన్ని. సో తన్ని ఒక అంటే ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఇప్పుడు ప్రియాంక గారు ఉన్నారు కదా సార్, అప్పుడు అంతకుముందు ప్రియాంక గారు ఉన్నారు. తన మీద కూడా ఫేక్ ఎలిగేషన్స్ ఎట్లాగే తను ఏదో అంటే కళ్యాణ్ నెగిటివ్ చేద్దామని చెప్పేసి ఇలాగే ఫేక్ ఎలిగేషన్స్ అన్ని వస్తే ప్రియా గారు వచ్చి మీడియా ముందుకో లేదంటే సోషల్ మీడియాలోకి వచ్చి సో కళ్యాణ్కి నాకు మంచి సిస్టర్ బ్రదర్ బాండింగ్ ఉంది అని అయితే ఎప్పుడు క్లారిటీ ఇచ్చారో ఈ కళ్యాణ్ని టార్గెట్ చేసే వ్యక్తులందరూ ఉన్నారు అంతే కదా సార్, అంతే కదా సార్. సో పర్టికులర్ గా ఏంటంటే ఆ వ్యక్తి వచ్చినంత వరకు వీళ్ళందరూ ట్రోల్ చేస్తూనే ఉన్నారు సార్. సో ఎప్పుడైనా ఒక డైలాగ్ ఉంటుంది సార్, ఇప్పుడు ఎవరైతే బాగా సక్సెస్ రేట్ లో ఉంటారో వాళ్ళకే ఎక్కువ అవమానాలు ఈ ఎలిగేషన్స్ ఉంటాయి. సో ఈ మేడం చెప్పారు పళ్ళున్న చెట్టుకే అని చెప్పేసి ఒక మేడం చెప్తారు బిగ్ బాస్ లోను వచ్చాక, సేమ్ అట్లాగే సార్. ఓకే, సో నిజంగా ఆ రోజు ఐ మీన్ ఆవిడ క్లారిటీ ఇవ్వడం, ప్రియా గారు క్లారిటీ ఇవ్వడం మీకు నచ్చిందా? అంటే బికాస్ చాలా మంది అన్నారు చెయ్యి ఆవిడ ఇబ్బంది పడుతుంది, అరే దూరంగా ఉండు అంటుంది అని చెప్పి చాలా స్ప్రెడ్ చేశారు. అవును సార్, అవును సార్. యాక్చువల్లీ వాళ్ళిద్దరి మధ్యన ఒక బ్రదర్ అండ్ సిస్టర్ మంచి బాండింగ్ ఉంది సార్. సో జనాలకి నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే చూసేదంతా నిజం కాదు. ఒక బ్రదర్ ని సిస్టర్ ని కూడా మీరు తప్పుడు వేలో చూసారు. సో ఒక కామనర్ కళ్యాణ్ పడాలా ఒక కామనర్. సో మీరు తప్పుడు వేలో చూసి ఒక మంచి జెన్యున్ పర్సన్ ని మీరు ఇచ్చేయకండి. తను గెలవాల్సిన పర్సన్, తను గెలిచే పర్సన్. సో వీలైతే మీ అంతవరకు మీరు సపోర్ట్ చేయండి కానీ నెగిటివ్ రూమర్స్ నెగిటివ్ ఇది క్రియేట్ చేయకండి. సో ఇప్పుడు చూసుకుంటే మనకి కామనర్స్ మోస్ట్లీ వీళ్ళిద్దరే ఉన్నారు, ఎవరు పవన్ కళ్యాణ్ గారు, డీమన్ పవన్ గారు. దృష్టిలో డీమన్ పవన్ కామనర్ కింద వస్తారా, ఇన్ఫ్లుయెన్సర్ కేటగిరీలో వస్తారా? సార్ అంతకు ముందు మీరు డిమన్ పవన్ గారిని చూసుంటే అతనికి ఫాలోవర్స్ ఎంతమంది ఉన్నారు సార్? ఉన్నట్టే ఉన్నారు, ఎక్కువ ఉన్నట్టే ఉన్నారు కదా సార్. అంటే నేను యాక్చువల్లీ ఏం చెప్తున్నానంటే డిమన్ పవన్ గారు కూడా కామన్ పర్సన్ అనేసి మీరు అనుకుంటే కన్సిడర్ చేస్తే నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. ఒక 100 మంది అంటే ఒక 100 మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తికి సోషల్ మీడియాలో ఇన్స్టాగ్రామ్ ఎంత యాక్టివ్ గా యూజ్ చేయాలనేది తెలీదు. అవును, ఇప్పుడు స్లోగా ఒక 100 మంది ఉండేవాళ్ళు ఒక 3000 మంది 5000 మంది అయితే గానీ ఇన్స్టాగ్రామ్ లో ఉండే సెట్టింగ్స్ గురించి సరిగ్గా తెలియదు. సో మీకు ఐడియా ఉంటది. సో తనకి అంటే కామన్ గా కంప్లీట్ గా కామన్ పర్సన్ అంటే కళ్యాణ్ అని చెప్పుకోవచ్చు సార్, దాంట్లో తప్పేం లేదు. సూపర్. అంటే మీరు ఫ్యామిలీతో ఏమైనా టచ్ లో ఉంటున్నారా? వాళ్ళ ఫ్యామిలీతో ఏమైనా కాల్స్ గానీ కాంటాక్ట్స్? వాళ్ళ ఫ్యామిలీతో అంటే వాళ్ళ బ్రదర్ తో మాట్లాడాను సార్, వాళ్ళ బ్రదర్ తో మాట్లాడుతున్నాను. వాళ్ళ అన్నితో కూడా మాట్లాడాను. వాళ్ళ పెద్దమ్మల కొడుకు ఎవరో వాళ్ళ బ్రదర్ తో కూడా మాట్లాడాను సార్. సో మీకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏమన్నా కళ్యాణ్ గారు ఇప్పుడు ఏమన్నా పిఆర్ పెట్టుకుని ఏమన్నా కొంచెం సార్ ఇదే టాపిక్ వచ్చింది సార్. ఇదే టాపిక్ గురించి యాక్చువల్లీ ఫేక్ ఎలిగేషన్స్ అంటే ఎట్లా ఉందని అంటే తను ఒక సోల్జర్ అని చెప్పేసి నేను అన్ను. ఒకవేళ ఒక గవర్నమెంట్ ఉద్యోగం లేదంటే ఒక ప్రైవేట్ ఉద్యోగం లేదంటే ఒక నార్మల్ పని చేసుకునే వ్యక్తి అనుకోండి, తనకి నెల శాలరీ వస్తుంది. సో తను పిఆర్లు పెట్టుకొని వాళ్ళకి డబ్బులు ఇచ్చుకునే అంత క్యాపబిలిటీ తనకి లేదు సార్.
కావాలంటే వాళ్ళ అన్నయ్య గారితో ఇప్పుడు ఫోన్ మాట్లాడించమని మాట్లాడిద్దాం, కానీ వాళ్ళ అన్నయ్య గారితో కూడా తనకి అంత క్యాపబిలిటీ లేదు సార్. ఇప్పుడు పిఆర్కి ఏంటి, డబ్బులు అవ్వాలి సార్. పిఆర్కి ఊరికనే ఈ ఫేక్ ఎలిగేషన్స్ గట్ట వేస్తారేంటి సార్? సో డబ్బులు అవ్వాలి. సో మీరు చూస్తే ఒక కామనర్ కి సోషల్ మీడియాని అంతలాగా ఇన్ఫ్లుయెన్స్ చేయాలి, యూస్ చేయాలి అని చెప్పేసి అంటే తను చూస్ చేసుకోవడానికి కూడా అంత ఉండదు సార్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్గా ఉన్న పర్సన్కి అయితే ఇంకో 10 మంది సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే పర్సన్ ఫ్రెండ్స్ అవుతారు ఫర్ ఎగ్జాంపుల్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటి చెప్తాను సార్. నిన్న నేను నార్మల్గా ఒకరికి ఎవరితోనో ఇంటర్వ్యూ లేదా సంథింగ్ ఏదో అయ్యింది. సో నా నెంబరు ఇంకో ఇద్దరికి పాస్ అయింది అనేసి అంటే అది సోషల్ మీడియా యూజ్ చేయడం. సో సోషల్ మీడియా యూజ్ చేస్తున్నారు కాబట్టి మీకు అట్లాగ వచ్చింది. అదే ఇప్పుడు నేను ఒక కామన్ పర్సన్ ని మీ నెంబర్ కనిపెట్టాలని అంటే నాకు అవుతుందా? కరెక్ట్ అవ్వదు సార్. అవును. కంప్లీట్ గా మీ నెంబర్ ని తీసుకొని నేను నీతో మాట్లాడాలన్నా అవ్వదు సార్. సో కంప్లీట్ గా మీకు ఆన్సర్ దొరుకుంటది, మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదు. చెప్పండి సార్. సూపర్. అంటే నేను నిజంగా చెప్తున్నా కదా, అంటే ఒక స్పోక్స్ పర్సన్, అఫీషియల్ స్పోక్స్ పర్సన్స్ ఉంటారు ఒక పార్టీకి కానీ. ఇప్పుడు మీరు కళ్యాణ్ పడాల గారి తరపున ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ ఎలా మాట్లాడతారో అలా మాట్లాడి మంచి మంచి క్లారిటీ ఇచ్చి, నిజంగా మీరు అన్నట్టు ఆ పిఆర్ ఉన్నా కూడా ఇంత గొప్ప ఆన్సర్లు ఇవ్వలేకపోవచ్చేమో, అద్భుతమైన ఆన్సర్లు ఇచ్చి నిజంగా రేపొద్దున ఆయన గెలిస్తే మాత్రం, నేను అంటున్నా కదా, నేనే అంటున్నా రేపొద్దున ఆయన గెలిస్తే ఆయన గెలుపులో కనీసం 0.01% అయినా మీది ఉంటుంది, మీ 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 పాత్ర ఉంటుంది అనేది మేము ఖచ్చితంగా చెప్పాలి. అంటే మీరు కోరుకున్నట్టు ఆయన కప్పుతో రావాలి మీ సైడ్. ఏం చేస్తారు వచ్చినంటే? కప్పుతో వస్తే ఏం చేస్తారు? కప్పుతో వస్తే హ్యాపీనెస్ వేరేగా ఉంటది కదా సార్. ఇప్పుడు మాలో ఒకడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్ మీ ఫ్రెండ్ ఉన్నారు సార్. మీ ఫ్రెండ్ ఇప్పుడు ఒకసారి సడన్ గా విజయ్ దేవరకొండ అంత లెవెల్లోని ఒకసారి హీరో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎంత హ్యాపీగా ఉంటది? అవును, ఊర్లో మొత్తం కటౌట్లు పెట్టిస్తాం. కటౌట్లు పెట్టేస్తారు, ఊర్లో మొత్తం ఫోటోలు తీసుకుని పెట్టేస్తారు. సో అట్లాగే కళ్యాణ్ పడాల అనేది మన కామనర్ సార్. బేసిక్ గా మనం తిట్టుకొని లేదంటే గసురుకొని మన పక్కింటి అబ్బాయి అట్లాగా ఉంటాడు. సో అలాగే ఎలిగేషన్స్ వచ్చాయి. సో నిజంగా మన ఫ్రెండ్ గారితో ఒక చెయ్యి వేసుకొని భుజం మీద ఒక బండి మీద వెళ్ళి, లేదంటే ఒక షర్ట్ కొంటప్పుడు షర్ట్ బేరవాడేసి షర్ట్ తీసుకొని, లేదంటే ఏదైనా షాపింగ్ చేయాలంటే ఎవరో రారా షాపింగ్కి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళి ఒక ఫ్రెండ్ ఎట్లాగైతే ఉంటాడో అలాంటి ఫ్రెండ్ ఒక్కసారి బిగ్ బాస్ లో సెలెక్ట్ అయ్యి బిగ్ బాస్ విన్నర్ అయితే, ఒక సెలబ్రిటీ అయితే, సో మనకి అంత మించి హ్యాపీ లేదు సార్. ఇప్పుడు మనం పక్కన పెట్టుకొని ఇంకా చాలా ఎనర్జీ వస్తుంది సార్. ఒక 10 నిమిషాలు ఒక 20 నిమిషాలైనా ఎనర్జీ ఇంకా మనం చెప్పలేము, అది అంతే. సో ఇప్పుడు దీని స్ఫూర్తితో ఒకవేళ ఆయన విన్నర్ అయితే మీలో కూడా కొంతమంది ఇలా బిగ్ బాస్ వైపు కానీ లేదంటే ఇలాంటి వాటి వైపు అడుగులేస్తారా సార్? మాలో అనేసి అంటే సార్ మేమందరం మనుషులమే సార్ బేసిక్ గా. ఒకటి మాకంటే కొంచెం గొప్ప వాళ్ళనే మేము చూస్తాం. ఎందుకంటే మేము అందరూ అనేది కదా, జై జవాన్ జై కిసాన్. సైనికుడికి ఉన్న వాల్యూ రియల్ హీరో అంటాం మేము. ఈ సినిమా రియల్ హీరోస్ అంటాం, మిమ్మల్ని రియల్ హీరో అంటాం మేము. సో అందుకని మీలో అన్నాం, మీరు మాకంటే గొప్ప వాళ్ళు. అవును సార్, ఇదంతా కెమెరా ముందే ఉంటుంది సార్. కెమెరా వెనక సైడ్ చాలా ఉంటాయి సార్. ఇప్పుడు అంటే ఒక 10 మందికి మనం నచ్చచ్చేమో, 20 మందికి నచ్చచ్చేమో, కానీ వెనకాతలు ఉన్న వాళ్ళు మన కెమెరా ముందే రెస్పెక్ట్ ఇస్తారు, కానీ కెమెరా తర్వాత రెస్పెక్ట్ ఏం ఉండదు సార్. అది నిజంగా అంటే నిజంగా అనేసి అంటే కొంతవరకు ఉంటుంది సార్. కొంతవరకు ఇప్పుడు కంప్లీట్ గా నేను అంతా చెప్పాను సార్, దాని వేరియేషన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సార్, ఒక సోల్జర్ కి రీసెంట్ గా మా ఫ్రెండ్ కి సార్ మ్యారేజ్ కి ఇలాగ వచ్చారు. మ్యారేజ్ కి వస్తే సో అండ్ సో మొత్తం సెట్ అయిపోయింది, ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేసుకుందాం అని చెప్పేసి మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి ఒకటే అడిగింది, మీరు మాతో ఉండరంట కదా, వెళ్ళిపోతారంట కదా మమ్మల్ని వదిలేసి, నాకు ఇట్లాగైతే వద్దు అని చెప్పేసి ఆ అమ్మాయి క్యాన్సిల్ చేసుకున్నాం సార్. సో ఇంకా అంతమించి ఇంకేం చెప్తాను సార్. ఇక సోల్జర్ కి ఒక అమ్మాయి సోల్జర్ తో ఉండడానికి కూడా తన ఆలోచించే స్టేజ్ లో ఉందని అంటే, సో తన్నే తప్పు పట్టట్లేదు సార్. ఇప్పుడు యాజ్ ఏ ఒక లేడీగా నా భర్త నాతో ఉండాలని చెప్పేసి తను అనుకోవడం తప్పులేదు, కానీ సోల్జర్ కి కూడా మీరు రెస్పెక్ట్ ఇస్తున్నారు కాదనట్లేదు. ఆ రెస్పెక్ట్ తగ్గట్టుగా ఒక మ్యారేజ్ చేసుకోవడానికి కూడా 10 మంది తిరగాల్సి వస్తుంది సార్, 10 మంది వెనకాల. సో ఇంత బ్యాక్గ్రౌండ్ లో ఇంత ఇవన్నీ ఉంటాయి సార్, ప్రాబ్లమ్స్ ఉంటాయి, ఫ్యామిలీ ఇదన్నీ అన్ని. అంటే రెండోది మేము కూడా సక్సెస్ రేట్, అంటే సక్సెస్ అవ్వాలని ఉంటుంది సార్ ప్రతి ఒక్క సోల్జర్కి. ఇప్పుడు అట్లా అవ్వాలి ఇట్లా అవ్వాలి అని ఉంటుంది సార్. ఇప్పుడు తప్పేం లేదు కదా సార్. ఇప్పుడు మీరు యాంకర్ సార్, రేపు పొద్దున్న మీకు హీరో ఛాన్స్ వచ్చినా మీరు వెళ్తారు కాదనట్లేదు. మీరు ఒక బిజినెస్ ఛాన్స్ వచ్చినా బిజినెస్ కూడా ఒక బిజినెస్ మ్యాన్ అవుతారు.
సో తప్పేం లేదు. ఇప్పుడు నాగార్జున సార్ ఉన్నారు సార్, ఒక బెస్ట్ యాక్టర్, బెస్ట్ బిజినెస్ మ్యాన్. సో అతను చేయాల్సినవి చాలా చేశారు సార్. సో దాంట్లో మనం అంటే ఒక మానవత్వంగా తను ఒక మానవత్వం మనిషి సేవ చేస్తారు. సో తనకి తగినంత సేవ చేస్తారు. సో తనకి తగినంత ఒక యాక్టింగ్ చేస్తున్నారు. సో బిజినెస్ చేస్తున్నారు. సో ఇట్లాగా 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు సార్. ఇప్పుడు ఈ బిగ్ బాస్ మీద కానీ, లేదంటే అతని మీద ఎంతో మంది ఆధారపడుతున్నారు, ఇలాగా చాలా మంది. సో అట్లాగా సోల్జర్స్ కూడా చాలా కోరికలు ఉంటాయి సార్, కాదనట్లేదు. కాకపోతే ఒకటి మా ఏం ఏంటంటే దేశానికి సర్వీస్ చేయాలి. నువ్వు ఎంతవరకు చేస్తావో అనవసరం, కానీ దేశం పట్ల గర్వంగా నేను సర్వీస్ చేశాను, దేశానికి నేను నా అంతవరకు నేను కృషి చేశాను, నా అంతవరకు నా కష్టాన్ని పెట్టాను అని చెప్పేసి ఒక థీమ్ మీద వస్తాం సార్ మేమందరం వచ్చేది. సో ఆ థీమ్ మీద ఉంటే చాలు సార్, అంతే హ్యాపీగా ఉంటాం. సో మనలో ఫ్రెండ్స్ కూడా ఉంటారు సార్. ఆర్మీ అంటే వెంటనే ఫోన్ చేసి మందు వచ్చిందా, మందు కావాలి, లేదా డబ్బులు కావాలి. సో ఎట్లాగే కానీ ఎవ్వరు ఫోన్ చేసి ఏరా ఎట్లాగా ఉన్నావు, బాగున్నావా, సో నువ్వేం చేస్తున్నావు, అక్కడ ఎలా ఉంది. సో మొన్న రీసెంట్గా సింధు ఆపరేషన్ సంథింగ్ అయ్యింది సార్. మీకు తెలుసు కదా సార్, సింధు ఆపరేషన్ అయింది. ఈ ఆపరేషన్ లో టైంలో కానీ అంటే తెలిసిన ఆపరేషన్, అది తెలియకంటే ఎన్నో జరుగుతాయి సార్. ఆపరేషన్ టైంలో ఇవన్నీ పక్కన పెడితే తెలిసిన ఆపరేషనే కదా సార్. ఈ ఒక సోల్జర్ కి ఎంతమంది ఫోన్ చేసి ఉంటారు నువ్వెంత బాగున్నావని. ఫ్యామిలీ తర్వాత చూసుకోండి, ఫ్యామిలీ తర్వాత. ఫ్రెండ్స్ ఉంటారు కాదనట్లేదు, కానీ ఫ్యామిలీ తర్వాత చూసుకుంటే మీకు ఎంతమంది ఫోన్ చేసి ఉంటారు. సో ప్రతి సోల్జర్ని అడిగినా మీరు అదే చెప్తారు, ఎంతమంది ఫోన్ చేస్తారంటే వేళ్ళ లెక్కెట్టచ్చు, ఇలా 1, 2, 3 అని లెక్కెట్టచ్చు. ఊరొస్తే మాత్రం బాటిల్ తెచ్చావా, అంటే ఊరొస్తే మాత్రం బాటిల్ తెచ్చావా అని అడుగుతారు. బాటిల్ తెచ్చావా అని అడుగుతారు, బాటిల్ తెచ్చావా, బాటిల్ కావాలని అడుగుతారు. మీరు చెప్పిన ఒక మంచి పాయింట్ ఒకటి రైజ్ చేశారు. ఏంటంటే రీసెంట్ గా అమరన్ సినిమా చూసాం, అందులో కూడా వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోరు, సాయి పల్లవి వాళ్ళ పేరెంట్స్. అంటే రియల్ స్టోరీ అది, ముకుందన్ రియల్ స్టోరీ. సో అప్పుడు నిజంగా అనిపించింది మాకు కూడా, అయ్యో ఏంటి అని చెప్పి. నిజంగా మీరు అన్న పాయింట్ కరెక్ట్. అంటే రియల్ హీరోస్ ని మనం అందరం రియల్ హీరోస్ అని కెమెరాస్ ముందు, పేపర్స్ లో, వీటిల్లో చెప్తున్నాం, కానీ నిజంగా కొంచెం సొసైటీలో ఈ కైండ్ ఆఫ్ ఆలోచన ఉంది. ఇది మార్చుకోవాలని నేను కూడా కోరుకుంటున్నా, నేను కూడా మారాలని కోరుకుంటున్నాను సార్. అంటే ఇంకొకటి, పాత రోజుల్లో అయితే రొమ్మించి కత్తి పట్టుకొని ముందుకు వెళ్ళేవాడికి ఒక పిల్లని ఇచ్చేవారు సార్. కరెక్ట్, అంతే. యుద్ధ వీరుడిలా చూసేవారు సార్. ఇప్పుడు అదే యుద్ధ వీరుడికి పిల్ల కూడా దొరకట్లేదనే దీంట్లోకి వస్తుంది సార్. సో నేను ఇది కంప్లీట్ స్టేట్మెంట్ గా చెప్పను సార్. ఇప్పుడు కంప్లీట్ స్టేట్మెంట్ గా చెప్పినా అది తప్పు అవుతుంది. సో కొంతమంది సఫర్ అవుతున్న మందికే నేను పాయింట్ ఆఫ్ చేసి చెప్తున్నాను. అండ్ ఇంకొకటి మీ సైడ్ కూడా చెప్తున్నాను నేను. మీ సైడ్ ఏంటంటే, ఇప్పుడు స్పైడర్ మ్యాన్ సినిమా చూసారేమో మీరు, అందులో హీరోయిన్ ని హీరో వదిలేయాల్సి వస్తుంది. బికాజ్ ఏంటంటే అతను రియల్ హీరో కాబట్టి అతని బాధ్యత ఉండడం వల్ల ఈ కొన్ని సార్లు రియల్ హీరోస్ లైఫ్ లో అమ్మాయి పాత్ర, ఆ లవ్ పాత్ర కొంచెం ఉండదు ఒక్కొక్కసారి, అది ఫ్యాక్ట్. సో మీరు రియల్ హీరోస్ కాబట్టి, మీరు స్పైడర్ మ్యాన్ అలాగో ఆ సినిమాల్లో మీరు రియల్ గా హీరోస్ కాబట్టి మీకు కూడా కొన్ని తప్పవు అప్పుడప్పుడు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు కోరుకున్నట్టు నిజంగా కప్పు పట్టుకుని మీ సైడ్ రావాలి, మీ ఊరు రావాలి, మిమ్మల్ని కూడా కలవాలి ఆయన. సో మేమందరం ఆ వీడియోస్ కోసం, వాటి కోసం, ఆ మూమెంట్స్ కోసం వెయిట్ చేస్తున్నాం. అవును సార్, అవును. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ మణికంఠ గారు. మీరు నిజంగా మీరు చాలా ఈ రోజు ఒక ఆయన గెలుపుకి ఆయన ఆల్రెడీ బాట వేసుకున్నారు. ఆ బాటలో ఇంకొన్ని 2-3 స్పీడ్ బ్రేకర్లు అడ్డుంటే అవి మీరు ఈ రోజు తీసేశారు. అట్లే ఏం కాదు సార్, ఇప్పుడు తను ఆడుతున్నాడు. సో నా అంతవరకు నేను ఒక ఫ్రెండ్ గా తనకి ఎంతవరకు సపోర్ట్ చేయాలనేది నేను సపోర్ట్ చేస్తున్నాను సార్. ఇంకా అందరూ సపోర్ట్ చేయాలనుకుంటున్నారు. సో ఎంతో మంది మా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తున్నారు. సో వాళ్ళందరూ కెమెరా వెనక ఎంతో మంది సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు సార్. సపోర్ట్ చేస్తున్నారు కూడా, కెమెరా వెనక చాలా మంది ఉన్నారు. సో నేను ముందుకు వచ్చి మాట్లాడుతున్నాను వాళ్ళ తరపున, అందరి తరపున కలిపి. సో నాదేం లేదు కాదు సార్, 0.1% ఏదైనా ఉంటే నాతో పాటు నా కెమెరా వెనకతలు ఉన్న అందరు సోల్జర్స్ది కూడా సార్. సో మీరు అందరు దృష్టిలో పెట్టుకొని మీరు మంచిగా సపోర్ట్ చేయండి సార్. కళ్యాణ్ని సపోర్ట్ చేసి ఖచ్చితంగా మీరు విన్నర్ చేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. రెండోది విన్నర్ అయితే బాగుంటుందని చెప్పేసి నేను కూడా కోరుకుంటున్నాను సార్. అంతా ఇంకా గాడ్ గ్రేట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీ విలువైన సమయాన్ని మాకు ఇచ్చినందుకు. ఖచ్చితంగా విన్నర్ అవుతారని మేము కూడా కోరుకుంటున్నాం. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream.
Please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream కి iDream టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.